హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కృపా సంఘములో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇది నాన్న ఒక నూతనమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. అంశము కాపరి. ఇది నా వాక్య ధ్యానాంశము కాపరి. ఎవరు మనకి కాపరి అనే విషయాలు పరిశుద్ధ లేఖనాల నుండి నేర్చుకుందాం. లేఖన భాగాల నుండి కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ చరణము చూసుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అవునండి, యెహోవాయే మన కాపరి. మనకి లేమి అనగా కరువు కలగదు. ఆయన మనకి కాపరిగా ఉన్నట్లయితే గనక మనకి ఎటువంటి కరువు కలగదు. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే గొప్ప కాపరి. ఆయన ఎవరంటే ఆయన గొప్ప కాపరి. ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుందండి ఈ మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. ఏమంటున్నాడంటే ఆయన అంటండి గొర్రెలకు గొప్ప కాపరి అయి ఉన్నాడు యేసు. ఆయన మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అవునండి, లాజర్ని చనిపోయినప్పుడు లాజర్ని లాజరు అన్నప్పుడు లేచి వచ్చినట్లు జీవగ్రంథం వాక్యం తెలియచేస్తుంది మనకి. కాబట్టి మృతుల్లో నుంచి కూడా లేపగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గొప్ప కాపరి. మొదటిది మంచి కాపరి, రెండవది గొప్ప కాపరి అయి ఉన్నాడు ఆయన. మూడవదిగా మనం చూసుకుందాము ఆత్మలకు కాపరి. ఆత్మలకు కాపరివి 1వ పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. 1వ పేతురు 2వ అధ్యాయం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. అవునండి, ఎవరో తెలుసండి ఆయన? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. అవునండి, మనం దారి తప్పిపోతున్నప్పుడు ఆయన సరైన మార్గంలో పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మలకి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు మళ్ళీ ఉన్నామని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన వైపే ఉండాలి, ఆయన తట్టు తిరిగే వారిగా ఉండాలి. మనకు ఆత్మలకి కాపరిగా ఆయన ఉన్నట్లయితే అది ఎంతో మనకు ఆశీర్వాదకరమని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. మొదటిది మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవది గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే మూడవది ఆత్మల కాపరి. నాలుగవదిగా మనం చూసుకుందామండి ఆయన ఎవరు అని మనం చూసుకున్నట్లయితే 1వ పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉన్నదంటే ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరి. 4వదిగా ఆయన ప్రధాన కాపరి అయి ఉన్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా బోడబారని మహిమ కిరీటము పొందుదురు అంటున్నారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే 4వదిగా ప్రధాన కాపరి అయి ఉన్నాడు. కాబట్టి మనమందరం ఎలా ఉండాలన్నట్లయితే ఆ కాపరి మాట వినేలా ఉండాలి. మన మంచి కాపరి అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదటిది మంచి కాపరి, రెండవదిగా గొప్ప కాపరి, మూడవదిగా ఆత్మల కాపరి, నాలుగవదిగా ప్రధాన కాపరి. ఈ 4 లక్షణాలు మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఆ విషయాలు ఎంత మాత్రం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ కాపరిగా ఉంటున్న ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన మన కాపరి, మనం ఏమి చేయాలి అని ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే స్వరము వినాలి అంటండి. స్వరము వినాలి. ఆయన స్వరము వినేవారిగా
ఉండాలి. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఎలా ఉండాలంటే ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం వినేవారిగా ఉండాలి. అప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం వెంబడించే వారిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన స్వరం విన్నట్లయితే ఆయన వెంబడించే వారిగా ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయనను వెంబడిస్తే మనకు ఏమిస్తాడండి? చూసుకున్నట్లయితే ఆయన్ని వెంబడిస్తే మనకి ఏమి కలుగుతుంది? అది చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10:28 ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వాటికి నిత్య జీవమునిచ్చి ఉన్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాటికి నిత్య జీవం ఇచ్చి ఉన్నాను. అవునండి, ఆయన వెంబడిస్తే మనకు కలిగే లాభం ఏంటంటే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అవి ఎన్నటికీ నశింపమండి మనం. కాబట్టి మనం అందరము ఎలా ఉండాలంటే ఆయన వెంబడించే బిడ్డలుగా ఉండాలి. ఆయన తట్టు తిరిగే బిడ్డలుగా ఉండాలి. ఆయన్ని వెంబడించే బిడ్డలుగా ఉండి ఆయన తట్టు తిరిగే బిడ్డలుగా ఉన్నట్లయితే అవి మనకు ఆశీర్వాదకరము. కాబట్టి మొదటిగా ఆయన మంచి కాపరై ఉన్నాడు, రెండవది గొప్ప కాపరై ఉన్నాడు, మూడవదిగా ఆత్మల కాపరై ఉన్నాడు, నాలుగవదిగా మంచి కాపరై ఉన్నాడు, ఐదవదిగా ఆయన స్వరము వినాలి. మనం ఆయన స్వరం విన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరం. చివరగా ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే నిత్య జీవం ఇస్తాడు. ఆయన నిత్య జీవం ఇస్తాడు. మనం నశించిపోకుండా ఉండాలి అన్నట్లయితే ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం విన్నట్లయితే మనం నశించిపోము. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన లాంటి కాపరి ఎవరు కూడా లేరండి. ఆయన్ని వెంబడిద్దాము, ఆయన స్వరం విందాము, ఆయన తట్టు తిరుగుదాము, ఆయన వాక్యానుసారంగా మనందరం నడుచుకుందాము. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.